అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతిని వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక పోర్ట్ SIPB 14వ సమావేశంలో భారీ పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో మొత్తం 19,391 కోట్ల విలువైన 14 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటి ద్వారా రాష్ట్రంలో 11,753 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతిలో రేపటి నుంచి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే CRTA నోటిఫికేషన్ జారీ చేసింది. రెండో దశలో మొత్తం 20,494 ఎకరాల భూమిని సమీకరించనున్నారు. ఈ భూ సమీకరణలో పట్టా భూమి 16,562 ఎకరాలు, అసైన్డ్ భూమి 104 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు ఉన్నాయి. వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఏండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామాల్లో భూముల సమీకరణ చేపట్టనున్నారు. రెండో దశ ల్యాండ్ పూలింగ్ పూర్తయితే మొత్తం 34,400 ఎకరాల భూమిని సమీకరించినట్లవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించుతుంది. అమరావతి అభివృద్ధిలో ఇది కీలక ముందడుగుగా అధికారులు పేర్కొంటున్నారు. హిల్ట్ పాలసీపై తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. హైదరాబాద్ నగరంలో 50 నుంచి 60 ఏళ్ల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములు నగరం మధ్యలో ఉండగా కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ పరిశ్రమలను ORR వెలుపలకి తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ఈ పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న భూములను బహుళ ప్రయోజన ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ నేపథ్యంలో హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించింది ప్రభుత్వం. మాకు అవకాశం ఏ విధంగా రేపు రాబోయే కాలంలో ఫ్యూచర్ జనరేషన్స్ కి సంబంధించి ఒక ప్రధానమైన అంశం విషయం. ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు అభివృద్ధి పేరిట జరుగుతా ఉన్న ఈ విధ్వంసాన్ని ఎంతవరకు వీలుంటే అంతవరకు ఆపు చేసే ఒక అడుగు వేయాలి. ఎవరు వేయాలి, ఎప్పుడు వేయాలి, ప్రతిపక్షాలకు సంబంధించి విమర్శలు చేసిన ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన అంశాన్ని ముందుకెళ్లే నాయకుడు కావాలి, ఆలోచన చేసే పరిస్థితి ఉండాలి అని ఎవరు ఏం చెప్పినా కేవలం ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల అభివృద్ధి గురించి ఒక అడుగు ముందుకు వేయాలనే ఆలోచననే ఈ హిల్ట్ పాలసీ. అందుకోసమే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ చారిత్రాత్మక ఆలోచన, ఈ పాలసీ భుజానికి ఎత్తుకున్నాం అధ్యక్ష. మన పిల్లల కోసం, రేపటి తరాల భవిష్యత్తు కోసం, ఈ నేల మనుగడ కోసం ఈ చారిత్రాత్మక మార్పు వైపు అడుగులు వేయటం జరిగింది అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలను పరిశీలన చేయకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాల విషయం మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. నేను ఈ అంశం లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి చీకటి కోణాలను కూడా నేను అనేకమైన అంశాలను చెప్పాను. మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నాను. వీటిలో కేటగిరీస్ ఉంటాయి అధ్యక్ష. రెడ్ కేటగిరీ, ఆరెంజ్ కేటగిరీ, గ్రీన్ కేటగిరీ అని ఉంటుంది అధ్యక్ష. మరి రెడ్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, గ్రీన్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, ఆరెంజ్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి? మరి అన్నిటినీ షిఫ్ట్ చేస్తారా? మరి అన్నిటినీ షిఫ్ట్ చేసినట్టు 22 పారిశ్రామిక వాడని షిఫ్ట్ చేస్తున్నట్టుగా మీరు చెప్పారు. మరి దాంట్లో ఉన్నటువంటి మరి గ్రీన్ జోన్స్లో ఉన్నటువంటి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉన్నదా, అవసరం లేదా? మోస్ట్ పొల్యూటెడ్ ఉన్నటువంటి రెడ్ జోన్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని మీరు ఒకరు షిఫ్ట్ చేయాలని ఆలోచన లేనప్పుడు దానివల్ల ఎలాంటి లాభం జరగదు కదా. మరి ఒకవేళ జరపాలా, మీరు షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు మరి కంప్లీట్గా ఇండస్ట్రియల్ జోన్ని మీరు షిఫ్ట్ చేస్తారా, ఇండస్ట్రియల్ ఎస్టేట్ని మీరు షిఫ్ట్ చేస్తారా? 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్ని షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు మరి ఏ రకంగా ఆలోచన చేసి ఎక్కడికి షిఫ్ట్ చేస్తారు? ఎందుకంటే ఇది నేను అడిగిన ప్రశ్న కూడా కాదు అధ్యక్ష. హైకోర్టు అడిగినటువంటి అనేకమైనటువంటి ప్రశ్నల్లో ఇది కూడా ఒక అంశం అధ్యక్ష. సరే, జీవో ఏ రకంగా బయటకు వచ్చిందని కాదు, జీవోలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోపాలు ఏదైనా మీ దృష్టికి వస్తే ఆ లోపాలను ఏ రకంగా సరిదిద్దితే బాగుంటుందని ఆలోచన చేసుకుంటే బాగుండేది. అవేవి కాకుండా ఈ జీవో ఎట్లా బయటకు వచ్చింది, దాని మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసి జీవో ఎట్లా బయటకు వచ్చిందో దాని మీద మేము చర్యలు తీసుకుంటామనే ఆలోచన చేయడం అది కూడా సరైనది కాదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, జీవో 27 ఎంత లోపభూయిష్టంగా ఉన్నదో నేను మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఈ యొక్క ఏదైతే పాలసీ గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టారో ర్యాపిడ్ ఆర్బనైజేషన్ సంబంధించినటువంటి కానీ, ఈరోజు ఇండస్ట్రియల్ మళ్ళీ రీలొకేషన్ చేయడానికి కానీ చూసినట్టయితే
కొన్ని విషయాలు చూస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది అధ్యక్ష. గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఎలాంటి తప్పిదాలు చేశారు, ఎలాంటి మిస్యూజ్ చేశారు పవర్ని అని చెప్పడానికి మంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతుంటే నేను వినడం జరిగింది అధ్యక్ష. ఐ రీట్రేట్ సార్, అన్ఫార్చునేట్లీ మరి అలాంటి దాన్ని లీజ్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేయడం, అది కూడా ఏది గవర్నమెంట్ ల్యాండ్ని లీజ్ని వాళ్ళు రెగ్యులరైజ్ చేయడం, అది కూడా ప్రైమ్ ప్రాపర్టీస్ అధ్యక్ష. ఈ ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేయడం అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య అధ్యక్ష హైదరాబాద్ సిటీలో. ఎందుకంటే 90 MGD వాటర్తోనే హైదరాబాద్ ప్రజలు 24 గంటలు మంచినీళ్ళు తాగవాలి అధ్యక్ష. బట్ వేరేస్ టుడే సుమారు 500 పైచిలకు MGDలు వచ్చినా కూడా మాకు సఫిషియంట్ లేదు హైదరాబాద్ సిటీకి. అది కూడా ఎక్కడి నుంచి కలుషితం వస్తుందా, ఏ వస్తుందో అని ఇప్పుడే మంత్రి గారు మాట్లాడుతూ చెప్పాడు. గ్రౌండ్ వాటర్ అంతా కూడా కంటామినేటెడ్ అయిపోయి బోర్వెల్స్ ద్వారా వచ్చేటువంటి వాటర్ పొరపాటున తాగితే వారి పిల్లలందరూ ఆరోగ్యపరంగా ఎన్నో రకాల సమస్యలకు ఎదుర్కొంటున్నారన్న విషయాన్ని గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రజలం ఎంత అదృష్టవంతులమంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా రాష్ట్ర రాజధానికి ఆనుకొని లక్షల ప్రభుత్వ భూములు లేవు అధ్యక్ష. ఏ రాష్ట్రానికి కూడా లేవు భారతదేశంలో. దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర రాజధానులకు ఆనుకొని ప్రభుత్వ భూములు లక్షలు కాదు కదా, వేల ఎకరాలు కాదు కదా, 100 ఎకరాలు కూడా ప్రభుత్వ భూములు లేవు. కానీ తెలంగాణ రాష్ట్రానికి లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండే గత పాలకులు అమ్మేసిండ్రు. ఇక ఇప్పుడేం జరుగుతున్నదో జరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనమంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్పగా మాట్లాడతాం. ఈరోజు భూములన్నీ అమ్మితే భవిష్యత్తు తరాలకు ఏమిస్తాం మనం అనేది గొప్పగా మాట్లాడినాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తామో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గదే రకమైనటువంటి ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తున్నారు అధ్యక్ష. లక్ష్యం పెట్టుకోవాలో తప్పు కాదు. గతంలో జరిగిన అనుభవాలు, గతంలో జరిగిన తప్పిదాలు, రేపు భవిష్యత్ నగరాలు ఎట్లుండాలి అన్న ఆలోచన, అలాగే ఏదైతే 4th సిటీ మనం ప్లాన్ చేసుకుంటున్నామో ఫ్యూచర్ సిటీ అని, దానికి తగ్గట్టుగా ఒక 30,000 ఎకరాలను మనం అక్వైర్ చేసుకుంటూ ఉన్న దాంతో పాటు అడిషన్ చేసుకుంటూ దాంట్లో మన ఇండస్ట్రీస్ని ఎట్లా ప్లేస్ చేసుకోవాలి అని ఒక కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ తోటి విజన్ 2047 అనే డాక్యుమెంట్ కూడా తీసుకొని సమాంతరంగా భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేస్తున్న ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి నేతృత్వంలో చేస్తున్నాం అధ్యక్ష. ఎయిర్ క్వాలిటీ గురించి మాట్లాడినారు మంత్రి గారు. వాస్తవమే, ఈరోజు క్లీనెస్ట్ సిటీస్గా భారతదేశంలో మహానగరాల్లో కొన్నిటికే పేరుంది అధ్యక్ష. దాంట్లో మన స్థానాలు ఏంది అని ఒకసారి చూసుకుంటే మనకు భయం వేస్తుంది అధ్యక్ష. ఈరోజు ఢిల్లీ, కలకత్తా తర్వాత హైదరాబాదే నెంబర్ 3 పొజిషన్లో ఉంది మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో. మన నగరాన్ని కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచే మనం బాధ్యతగా వ్యవహరించాలి. అందుకు మనం అందరం కూడా ఒకరికొకరు సహకారం అందించుకోవాలి. ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్ కూడా దీంట్లో చాలా బాధ్యత ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. So what is the criticism? I mean, we are saying that you tell us, are you for this or against it? Yes, we wanted it to be voluntary. Yes, we wanted it to be owner where owners have the lands. So should we have a policy or not to encourage polluting industries to shift out of the outer ring road? We think yes. We thought as a cabinet subcommittee this is required for Hyderabad city, this is required for Telangana state. అదే విధంగా మీరు అన్నట్టు రిజిస్ట్రేషన్ రేటు మార్కెట్ రేట్ కంటే తక్కువ ఉంది. ఆ రిజిస్ట్రేషన్ రేట్లో మళ్ళీ మేము కొన్ని ఫ్యాక్టర్స్లో 50% and ఫ్యాక్టర్స్లో 30%. Speaker sir, on record I am saying this. At 100% registration rate, why would any owner be interested to shift his running industry from here to outer ring road? Speaker sir, just why I am saying about this particular policy, I am not the concerned minister. A very competent and articulate minister and a close friend of mine, Sridhar Babu, is handling this issue very well. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లోఅవుట్ వద్ద మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదు. ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది ఆధ్వర్యంలో నియంత్రణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద పైప్ లైన్ ద్వారా ఓ గొడుగు రూపంలో నీటిని లోపలికి చొప్పిస్తున్నారు. నిన్నటితో పోల్చితే నేడు మంటల తీవ్రత కాస్త తగ్గింది. 50% వరకు మంటలు అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్కడి పరిస్థితిని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు దీనిపై ఆరా తీస్తున్నారు. పరిస్థితిని అధికారుల ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు.
ఇరుసుమండలో జరిగిన బ్లోఅవుట్ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి సంబంధించిన తాజా పరిస్థితులు, గ్యాస్ లీక్ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను హోంమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎంకు వివరించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న సౌకర్యాలు, సహాయ చర్యలపై సీఎం ఆరా తీశారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వాస్తవ పరిస్థితి స్పష్టంగా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు తగిన పరిహారం అందించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ తరపునే పోటీ చేస్తానని కవిత స్పష్టం చేశారు. శాసన మండలి ప్రాంగణంలో, అలాగే తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆమె చేసిన ప్రసంగాలు ఈ విషయాన్ని మరింత స్పష్టం చేశాయి. ఇన్నాళ్లుగా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారా, లేక తెలంగాణ జాగృతితోనే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తారనే సందేహాలకు ఈ ప్రకటనతో తెరపడింది. ఏపీ పోలీసులపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారన్న ఆమె, నీళ్లు లేని బావిలే దూకి పోలీసులు చావాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిన్నెల్లి అరెస్టుపై మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను చూసి అంతా నవ్వుతున్నారని కామెంట్స్ చేశారు. ఇందుకు ఏపీ పోలీసులు సిగ్గుపడాలని అన్నారు. దేశంలోనే అట్టడుగు స్థాయిలో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందని ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబు, హోంమంత్రిగా ఉన్న అనిత కూడా కేంద్రం తాజాగా విడుదల చేసిన నివేదిక చూసి సిగ్గుపడాలని అన్నారు. గారి కుటుంబం మీద ఏ విధంగా కక్ష సాధిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. 16 నెలల్లో 16 కేసులు పైగా వేసి ఎలా వేధిస్తున్నారో కూడా మనం కళ్ళారా చూసాం. అసలు తెలుగుదేశం వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటుంటే ఆ రిగ్గింగ్ ఆపిన కారణాన్ని చూపించి అది కూడా ఒక కేసు పెట్టి గతంలో కూడా దాదాపుగా 52 నుంచి 54 రోజులు లోపల పెట్టడం మనం గమనించాం. అంటే ఎటుపోతుంది పోలీస్ వ్యవస్థ, ఎటుపోతుంది? రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రాబోయే కాలంలో దీనికి 10 ఇంతలు చేయమనా? పాలిటిక్స్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎవరైతే ఈరోజు తప్పుడు కేసులు పెట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మీద లోపల పెట్టి వేధిస్తున్నారో వాళ్ళకి సూటుగా చెప్తున్నాం. ఏదో ఈరోజు మీ పని అయిపోయిందని సంకలు గుద్దుకుంటున్నారేమో. ఇంతవరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎవరి జోలికి మేము వెళ్ళలేదు. పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్లో మీరే చూశారు. 36th ప్లేస్కి వచ్చింది. దీనికి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత గారు సిగ్గుపడాలి. ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఏంట్రా మనం ఇలా అయిపోయాం, భారతదేశంలో అందరూ మనం చూసి నవ్వుకుంటారన్న ఆలోచన వాళ్ళకి రావాలి. ఇంకా ఘోరమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు ఏదైనా నీళ్ళ లేని బావిలో దూకచ్చు. రాష్ట్ర పరువుని సర్వనాశనం చేశారు. రాష్ట్ర ప్రజలతో ఓట్లు వేయించుకున్నామని చెప్పి తీయగా అబద్ధాలు చెప్పి వాళ్ళకి వెల్ఫేర్ చేయకుండా వాళ్ళని మోసం చేసేసారు. జగన్ గారు ఇచ్చింది మొత్తం తీసేసావు. నువ్వు ఇచ్చిన సూపర్ 6లో ఏం చేసావు? మరి ఈ డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తున్నావు. ప్రజలకి వెన్నుపోటు పడటం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య. మాకైతే ఇంకా బాధాకరం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని మొన్న చూసాం మనం. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడేది చూస్తే చంద్రబాబు కంటే ఎవరైనా రాయలసీమ ద్రోహి ఉన్నారా? నువ్వు పుట్టింది రాయలసీమలో, పెరిగింది రాయలసీమలో. ఈరోజు నువ్వు సీఎంగా ఉన్నావు అంటే ఆ రాయలసీమ ప్రజల ఆశీస్సులతో. అలాంటి రాయలసీమకి వెన్నుపోటు పొడవాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందని నాకు అర్థం కావట్లేదు. ఆ రోజేమో రాష్ట్ర విభజనకి సంతకం చేసావు, ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసావు. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పని చేయకుండా ఆపేసి రాయలసీమకు అన్యాయం చేస్తున్నావు.
రాయలసీమ ఏం తప్పు చేసింది, మీకు ఏం అన్యాయం చేసింది? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి నిందితుల ఫోన్లపై నిర్వహించిన ఫోరెనిక్స్ పరీక్షలు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కోర్టుకు చేరింది. ఈ రిపోర్టును రేపు కోర్టు నుంచి స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని సిట్ వర్గాలు వెల్లడించాయి. లిక్కర్ స్కామ్ బయటపడిన అనంతరం కీలక ఆధారాలను ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో నిందితులు ఫోన్లను డిస్ట్రాయ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఫోన్లు ధ్వంసం చేసినప్పటికీ ఫోరెనిక్స్ విశ్లేషణ ద్వారా కీలక డేటాను వెలికితీసినట్లు సమాచారం. అయితే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా లిక్కర్ స్కామ్ పాత్రదారులు, లావాదేవీలు, కుట్రకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రిపోర్టును పరిశీలించిన అనంతరం కేసు దర్యాప్తులో మరిన్ని కీలక మలుపులు తిరగనున్నాయని అంచనా. టీటీడీ పరకామణి కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విచారణలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని, కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని సిఐడి, ఏసీబీ అధికారులను హైకోర్టు ఆదేశించింది. పరకామణిలో నగదు లెక్కింపు ప్రక్రియపై కూడా కోర్టు సీరియస్ గా స్పందించింది. కౌంటింగ్ సమయంలో టేబుల్ ఏర్పాటు, భద్రత, పారదర్శకత అంశాలపై స్పష్టమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. రాజమండ్రి జిల్లా అనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి పాల్గొన్నారు. అనంతరం ఎంపీ పచ్చజెండా ఊపి దశాబ్దాల అనపర్తి వాసుల కలను నెరవేర్చిందని ఎమ్మెల్యే వెల్లడించారు. దేవీ చౌక్ నుంచి రైల్వే స్టేషన్ వరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఎంపీ పురంధేశ్వరిని ఘనంగా సన్మానించారు. కార్యకర్తలతో కలిసి భారీ బహిరంగ సభలో ఏర్పాటు చేశారు. తెలంగాణ రైజింగ్ కు ఎంఐఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వైఓసీ స్పష్టం చేశారు. పాత బస్తీలో రోడ్లు విస్తరించాలి, ఆసుపత్రులు నిర్మించాలి, ఫ్లైఓవర్లు కట్టాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలో నియామకాలు పూర్తి చేయాలి, బాల కార్మికుల నియంత్రణకు కఠిన చర్యలు అమలు చేయాలని అన్నారు. పాఠశాల విద్యపై మరింత ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని అక్బరుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో పరిశ్రమల వల్ల కాలుష్యం మరింత విపరీతంగా పెరిగిపోతుందని అన్నారు. ఈ పరిశ్రమల వల్ల ప్రభుత్వానికి ఎంత మేర ఉపయోగం ఉందో తెలియదు, కానీ ప్రజలు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాల్లో జీవో నెంబర్ 229 తీవ్ర చర్చకు దారితీసింది. మెడికల్ కౌన్సిల్ స్వరూపాన్ని వాచుతూ ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంపై వైద్య వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఈ జీవో అమలుతో ఎన్నికల్లో నెగ్గిన వైద్యులకు ఉన్న మెజారిటీ హక్కులు హరించబడమే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయం ప్రతిపత్తి కలిగిన కౌన్సిల్ను ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకుని దాన్ని కీలు బొమ్మగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో వైద్యులు తప్పులు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోకుండా ఈ జీవో ద్వారా రక్షణ కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
మెడికల్ కౌన్సిల్లో ఇప్పటి వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన వైద్యులదే పైచేయిగా కొనసాగుతుంది. అయితే తాజా జీవో ప్రకారం కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్యను ప్రభుత్వం రెట్టింపు చేసింది. గతంలో కౌన్సిల్లో ఎన్నికైన సభ్యుల సంఖ్య 13గా ఉండగా నామినేటెడ్ సభ్యుల సంఖ్య 12గా ఉండేది. దీంతో మెజారిటీ ఎన్నికైన సభ్యులకే ఉండేది. కానీ ఇప్పుడు ఎక్స్ అఫీషియో సభ్యుల సంఖ్యను 4 నుంచి 8కి పెంచడంతో మొత్తం నామినేటెడ్ సభ్యుల సంఖ్య 16కు చేరనుంది. కౌన్సిల్ మొత్తం బలం 29కి పెరిగినప్పటికీ ఎన్నికైన సభ్యులు మాత్రం 13 మందిగానే ఉండటంతో వారి ప్రాతినిధ్యం తగ్గనుంది. ఈ పరిణామంతో ఇకపై కౌన్సిల్లో తీసుకునే నిర్ణయాలు అధికారుల నియంత్రణలోనే జరిగే అవకాశాలున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికైన సభ్యులకు ఎలాంటి విలువ ఉండదని వారు వాపోతున్నారు. ఈ మార్పుల కారణంగా కౌన్సిల్ స్వతంత్రంగా వ్యవహరించకుండా ప్రభుత్వ నిర్ణయాలకు మాత్రమే పరిమితమయ్యే ప్రమాదం ఉందని వైద్య వర్గాలు ఆరోపిస్తున్నాయి. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ఎంపీపీ ఎన్నికల వేళ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వింజమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఎంపీపీ ఎన్నికల సందర్భంగా వైసీపీ ఎంపీటీసీల కిడ్నాప్ కలకలం రేపింది. ఓటు హక్కు వినియోగించేందుకు వెళ్తున్న 5గురు వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును అడ్డగించిన గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీ ఎంపీటీసీ మల్లికార్జున్ కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో మిగిలిన ఎంపీటీసీలు తీవ్ర ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉండటంతో పరిస్థితి కొంతమేరకు అదుపులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలంలో కమ్మేసే పొగమంచులో యాంటీబయోటిక్స్ ను లొంగని సూపర్ బగ్స్ ఉన్నట్లు జేఎన్యూ అధ్యయనం వెల్లడించింది. WHO సురక్షిత పరిమితికి 16 రెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా కౌంట్ నమోదైనట్లు గుర్తించారు. ఈ సూపర్ బగ్స్ చర్మ వ్యాధులు, రక్తంలో ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయని తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ముప్పుపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర దగ్గుతో బాధపడుతున్న సోనియా గాంధీని ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలోని వాతావరణ మార్పుల వల్ల స్వల్ప అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. సోనియా త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు, నాయకులు కోరుకుంటున్నారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ భారీ మోసానికి పాల్పడిన ప్రధాన సూత్రధారి ఫాల్కన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అమర్దీప్ కుమార్ ను ముంబై పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా విదేశాల్లో తలదాచుకున్న అమర్దీప్ కుమార్ గల్ఫ్ దేశం నుంచి ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముంబై పోలీసులు వెంటనే స్పందించి అతన్ని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
వెనిజులాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని కార్కాస్లోని అధ్యక్ష భవనం సమీపంలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్వేజ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటలకే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సెంట్రల్ కార్కాస్లోని మిరాఫ్లోరెస్ ప్యాలెస్ పరిసరాల్లో డ్రోన్లు ఎగురుతున్నట్లు భద్రతా దళాలు గుర్తించడంతో వాటిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని వెనిజులా అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సుమారు 1 నిమిషం పాటు కాల్పుల శబ్దాలు వినిపించాయని, అయితే అవి తీవ్ర స్థాయిలో లేవని అధ్యక్ష భవనం సమీపంలో నివసించే ఓ వ్యక్తి తెలిపారు. ఈ ఘటనపై అమెరికా స్పందిస్తూ ఇందులో తమకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేసింది. వెనిజులా పరిస్థితి నిశితంగా పరిశీలిస్తున్నామని అమెరికా అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా అధ్యక్ష భవనం వద్ద భద్రత నిర్వహిస్తున్న పారామిలిటరీ బలగాల మధ్య సమన్వయ లోపం కారణంగానే కాల్పులు జరిగి ఉండొచ్చని CNN తన కథనంలో స్పష్టం చేసింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ నెల 9న అమరావతికి చేరుకుని సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యువ ఆటగాళ్లు, క్రికెట్ అభివృద్ధి, ఉన్నత ప్రమాణాలతో కూడిన క్రికెట్ అకాడమీ ఏర్పాటు వంటి విషయాలపై సీఎంతో సంప్రదింపులు జరుగుతాయని సమాచారం. భారత జట్టుకు అన్ని ఫార్మాట్ల ట్రోఫీలతో గెలిపించిన చరిత్ర ధోనిది. టీమిండియాకు అతడు అందించిన సేవలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దిగ్గజ క్రీడాకారుడి మార్గదర్శకత్వంలో అకాడమీ ఏర్పాటైతే ఆంధ్ర క్రికెట్కు కొత్త ఊపు వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.